అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో పెళ్ళైన కొత్తల్లో మగవాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడతారు అనేది నేను చూసిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని మీకు షేర్ చేసుకుంటాను. నేను చూసిన ఒక పేషెంటు మ్యారేజ్ అయిన కొత్తల్లో సెక్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఫోర్ప్లేలో ఎరెక్షన్ అంతా బాగానే ఉండి ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడో ఎరెక్షన్ లూజ్ అయిపోయి పెన్నిస్ బెండ్ అయిపోతా సెక్షువల్గా చాలా ఇబ్బంది పడేవాడు. యాక్చువల్గా అతను నన్ను వచ్చి కన్సల్ట్ అయినప్పుడు నేను ఒక సింపుల్ టెస్ట్ చేస్తే ఆయనకున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ యాంగ్జైటీ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ పెన్నిస్లో ఉన్న మజిల్లు కాంట్రాక్ట్ అయిపోతా స్టిఫ్నెస్ వచ్చేసి సో దానివల్ల ఎరెక్షన్ తగ్గిపోతుంది, పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయి ఎరెక్షన్ తగ్గిపోతుంది. ఆయనకి నేను ఒక సింపుల్ మెడికేషన్ ఒక 1 month ఇస్తే ఆ మెడికేషన్ యూస్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఎరెక్షన్ మెయింటైన్ అయ్యేది అండ్ సెక్షువల్గా హ్యాపీగా పార్టిసిపేట్ చేసేవాడు. సో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది ట్రీట్ చేయడం చాలా ఈజీ. సో ఎవరైతే మ్యారేజ్ అయిన కొత్తల్లో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నారో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగింది.